నేనే వేస్తాను. మేము వచ్చిన వాళ్ళు 21 మంది అండి. నేను సభ్యత కాగానే ఇంత ముందే కంప్లైంట్ చేశాను. తుఫాన్ ఇల్లు మళ్ళాడు నాకు ఏమనలేదు. నాకు ఫోటోలు కూడా తీసి పంపాం. ఆల్రెడీ మళ్ళీ పంపమంటే పంపుతాం. మేము పక్క బిల్డింగుల్లో కన్నా సర్దుకోమని చెప్పారు పంచాయతీ మండలం నుంచి వచ్చి. మా గ్రామం అంతా కూడా ఎవరి ఇంట్లోకి వెళ్ళిపోవాలి. ఆ దూరంగా మాది 2 కిలోమీటర్ల దూరం. నేను 2 గంటలకే వెళ్ళిపోయాను. సోమవారం మంగళవారం కూడా అలాగే వెళ్ళిపోయాను. మాకు కుటుంబానికి కూడా ఏమీ పంపలేదు. రారా అని సాయంత్రం 7 గంటల కాడ దొంగ చోట ఇస్తున్నారు. ఇచ్చిన రైస్ కూడా పేరు పేరు వస్తున్నాము ఉందా నా కాడికి మేము వెళ్ళి పంపేస్తాం పైకని అడిగి మాకు రైస్ ఏమి ఇవ్వలేదు. డబ్బులు కూడా ఇవ్వలేదు. గట్టిగా అడిగానని కూడా మా కుటుంబానికి ఏమి ఇవ్వలేదు. ప్రతి కుటుంబానికి 20 మంది ఉన్న 20 కుటుంబాలకు కూడా ఎవరికి కూడా తౌడు రైస్ కూడా అందలేదు. దీన్ని బట్టి మేము ధర్నా దిగుతున్నాం. చేస్తారో చెయ్యాలని సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా రాలేదు. రాకపోవటం మేము కలెక్టర్ ఆఫీస్ వచ్చాం. దీనికి ఏంటో సమాధానం మెయిన్ రోడ్డు మీద ధర్నా చేస్తాం. మాది పోతవరం గన్నవరం మండలం కూడా రాలేదండి. ఎవరో కూడా రాలేదు. పంచాయతీ జరిపిన వాళ్ళు రాలేదు. మా ప్రెసిడెంట్ ఎంపీటీసీ గారు వచ్చి వాళ్ళు ఎక్కడన్నా సర్దుకోండి అమ్మా ఇలాగా తుఫాన్ అని చెప్తున్నారని ఏదన్నా పక్క డాబాల్లోకి వెళ్ళిపోండి అని చెప్పారు. కానీ కమిటీ వాళ్ళలోకి అంగన్వాడిలోకి బోర్డు స్కూల్లోకి వెళ్ళమని ఏం చెప్పలేదండి. వాళ్ళకి రాంది మాకు ఏం చెప్తారండి. వాళ్ళు కూడా మేము వెళ్ళి ఇంటి మీద ఆడుతుంటే వాళ్ళు కూడా సమాధానం చెప్తలేదు. పంచాయతీ కాడికి వెళ్తే కుక్కను కొట్టినట్టు కొడుతున్నారు మమ్మల్ని. దానికి సమాధానం ఏంటో మీ వల్లే మాకు రావాలని మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం. మాది గన్నవరం.